దిస్ ఈస్ పాండిచ్చేరి. హాయ్ డార్లింగ్, నేను పాండిచ్చేరికి చాలా టైమ్స్ వచ్చాను అనుకోండి, కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈసారి మనం చూసిన ప్లేస్ నే మళ్ళీ మనం కొత్తగా చూడగలమా ఫస్ట్ టైం చూసినట్టు? సో దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసి ఎస్, మనం ఖచ్చితంగా చూడగలం. ఈ ట్రిప్ లో నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసాను అనమాట. సో మేమైతే వీకెండ్స్ లో అయితే వచ్చామన్నమాట, ఎందుకంటే వీకెండ్ లో పాండి బజార్ అయితే ఉంటుంది మనకు పాండిచ్చేరిలో. సో నేను ఒక కాయిన్స్ కొందాం అనేసి నేను పాండి బజార్ అంతా తిరిగినాను. ఎక్కడో లాస్ట్ లో ఉందండి. అపార్ట్ ఆఫ్ దట్ ఇంకా మంగ్రూ ఫారెస్ట్ పోయినాను, పారడైజ్ బీచ్ పోయినాను, పబ్కి పోయినాము, అవన్నీ పక్కన. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్ స్ట్రీట్ ఆఫ్ పాండిచ్చేరి. ఈ ఫుడ్ స్ట్రీట్ లొకేషన్ మనకు రాక్ బీచ్ ఎండింగ్ లో అయితే ఉంటుంది. నేనైతే 6:30కి అయితే వచ్చాము అనుకోండి. ఇంకా అక్కడ స్టాల్స్ పెడుతున్నారు. ఇంకా ఈ స్ట్రీట్ మొత్తం అసలు కెఫేస్ అన్ని ఉంటాయి అనమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఓపెన్ కాలేదనేసి మేము అలా లోపలికి అయితే వెళ్ళాం అనమాట. సముద్రం దగ్గర అయితే కూర్చున్నాము ప్రశాంతంగా. అలల శబ్దంతో మనసుకు తేలిగ్గా కనిపించే ఒక సంగీతంతో చాలా బాగా అయితే టైం అయితే స్పెండ్ చేసి అనుకోండి. 2 సాంగ్లు వేసాను. దాని తర్వాత అయితే ఇంకా నేను ఫుడ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేద్దాం నుంచి స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ స్టాల్ అయితే మొజిటోస్ ఉందన్నమాట. ఇదైతే నాకు క్యూట్ గా అనిపించింది, చూసేదానికి కూడా క్యూట్ గా ఉంది. కళ్ళకి ఏది బాగుంటే నేను దానికే వెళ్ళిపోతున్నాను అనమాట. మెనూ తీసుకునేసి దాంట్లో మనకు నచ్చింది ఆర్డర్ చెప్పుకొని తాగేసి వెళ్ళిపోవడం కాదండి. ఈసారి అయితే కొత్తగా చేద్దాం అని చెప్పాను కదా. సో మెనూ చూద్దాం, వాళ్ళని సజెషన్ అడదాం. వాళ్ళ సజెషన్ మనకు నచ్చేటైతే మనం చూద్దాం. వాళ్ళైతే 2 సజెస్ట్ చేశారనమాట. స్పైసీలో స్పైసీ మ్యాంగో అండ్ చిల్లీ గోవా అని 2 సజెస్ట్ చేశారు. నాకు చిల్లీ గోవా అని సౌండింగ్ మంచిగా ఉందనేసి ట్రై చేశాను అనమాట. వాళ్ళు మేకింగ్ ప్రాసెస్ కూడా బ్రో చాలా బాగా చేశారనమాట. బ్లౌజ్ చేసుకున్నారు ఎస్పెషల్లీ, బాగుంది. బాగా నీట్ గా అయితే రెడీ చేసి ఇచ్చారనమాట. స్పైసీనెస్ లవర్స్ కి అయితే కొంచెం బాగుంటుందనే చెప్పాలి, నాకైతే కొంచెం నచ్చింది. దాని తర్వాత పక్కనే మనకు మాక్టైల్ హౌస్ అనేసి సీ ఫుడ్ స్టాల్ అయితే ఉందన్నమాట. ఆల్ మిక్స్డ్ ఆఫ్ సీ ఫుడ్స్ అంతా ఇస్తారనమాట. చాలా బాగుందనేసి వీడియో తీసుకున్నాను. నేనైతే ట్రై చేయలేదు, ట్రై చేయను కూడా. నేను సీ ఫుడ్స్ ఇంతవరకు ట్రై చేయలేదు. సో మనకి ఇంకా అట్టే నడిస్తే కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఇటాలియన్ పిజ్జా షాప్ అయితే ఉందన్నమాట. కొంచెం తక్కువ మంది ఉన్నారని ట్రై చేయలేదు, మనం ట్రై చేద్దాం. దాని తర్వాత పక్కన వేఫల్స్ ఉన్నాయి. ఇంకా రొటీన్ నార్మల్ బీబీక్యూ, మోమోస్, షవర్మాస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నాకు అంతగా ఏమి స్పెషల్ గా అనిపించలేదు. బట్ కొంచెం ముందుకు పోతే అయితే మనకి ఇక్కడ ఒక చిన్న స్టాల్ అయితే ఉందన్నమాట. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటారు కదా, ఇది స్ట్రాబెర్రీ చాక్లెట్ తో ముంచుకొని తింటారు, మార్ష్ మెలోస్ అవన్నీ. దాన్ని ఏమంటారు తెలియదు నాకు సరిగ్గా. చూరోస్ ట్రై చేయమన్నారు. సో ట్రిపుల్ చాక్లెట్ చూరోస్ అయితే నేను ఆర్డర్ చెప్పుకున్నాను అనమాట. మేకింగ్ ప్రాసెస్ కొంచెం టైం పెట్టింది, బాగుంది. టేస్ట్ విషయానికి అయితే సూపర్ గా ఉంది. 3 లేయర్స్ ఆఫ్ చాక్లెట్ వేసి ఇచ్చారు. టేస్ట్ వరకు సూపర్ గా ఉంది. ఇంకా పక్కనే ఇంకా ఫ్రూట్స్ ఉంటే ఒక జామకాయ తీసుకొని అయితే వేసేసాను. ఇంకా దాని తర్వాత ఇంకా పబ్కి పోయి కొంచెంసేపు ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ రూమ్ వచ్చి పడుకునేసాను. బాయ్ డార్లింగ్స్.